కాళేశ్వరంపై మొదటి నుంచి కాంగ్రెస్ చెప్పిందే జరుగుతోందన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. కాళేశ్వరంలో డిజైన్ ఇంజనీర్, మేస్త్రి అన్ని తానే కేసీఆర్ వ్యవహరించినట్లు రిపోర్టులో ఉన్నట్లు చెప్పారు. కాళేశ్వరంపై నిజాలను ప్రజలకు ప్రభుత్వం వివరిస్తుందన్నారు. కాంగ్రెస్ చేపట్టిన జనహిత పాదయాత్ర ఫస్ట్ ఫేజ్ సక్సెస్ అయిందన్నారు. పరిగి, ఆందోల్, ఆర్మూర్, ఖానాపూర్లో ప్రజలు బ్రహ్మరథం పట్టారని తెలిపారు. సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో ఏ మేరకు అందుతున్నాయో ప్రజలను అడిగి తెలుసుకున్నామన్నారు పీసీసీ చీఫ్. పరిగి నుంచి మొదలైనటువంటి యాత్ర పరిగి, ఆందోల్, ఆర్మూర్ అండ్ ఖానాపూర్లో విశేషమైన స్పందన, అశేషమైన జనం పాదయాత్రలో పాల్గొనడం, ముఖ్యంగా మహిళలు ఎదురొచ్చి ఇందిరమ్మ ఇల్లు వస్తూ ఉన్నాయి. అన్నిటికీ మించి మాకు రేషన్ కార్డులు ఎప్పటి నుంచి అప్లై చేసుకుంటే రాని వీళ్ళు వస్తూ ఉన్నాయి. చాలా మంచి పాలన నడుస్తుంది మీకు అనే మాట చెప్తా ఉన్నారు. జనహిత పాదయాత్ర ఉద్దేశం కూడా అదే. ప్రభుత్వంలో ఉండి కూడా ప్రజల చెంతకు పోవాలి, ప్రజలు ఏమనుకుంటున్నారో వినాలి. ప్రతి మాసంలో 4-5 రోజులు క్షేత్రస్థాయిలో నియోజకవర్గంలో ఉండాలని ఒక ఆలోచన ఉంది. ఆ తర్వాత మిగతా పాదయాత్ర విషయాలు చెప్తాం. ఇక కాళేశ్వరం మీద వచ్చిన రిపోర్టు క్యాబినెట్ మీటింగ్ జరగబోతూ ఉంది. తుది నివేదిక మరి క్యాబినెట్లో చర్చిస్తారు. ఆ తర్వాత క్యాబినెట్ నిర్ణయం తీసుకున్న తర్వాత దాంట్లో ఉన్నటువంటి వాస్తవాలు బయటకు వచ్చిన తర్వాత వారి గురించి మాట్లాడదాం. కానీ మొదటి నుంచి కూడా మేము చాలా సందర్భాలు చెప్తా ఉన్నాం. కాళేశ్వరం మీద ప్రజలకి మాకు తీవ్రమైన అనుమానాలు ఉన్నాయి. విపరీతమైన అవినీతి జరిగిందనేటువంటి ఆరోపణలు వచ్చిన దరిమిల మేము కూడా చాలా సందర్భాలు చెప్పాం. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టాల్సిన చోట కట్టకుండా తుమ్మిడి హట్టి దగ్గర ప్రాజెక్ట్ కట్టిండుంటే గ్రావిటీ ద్వారా చాలా వరకు మనకు నీరు వచ్చింది. అక్కడ కట్టకుండా చాలా లోతైన ప్రాంతాన్ని తీసుకెళ్ళి కట్టడం వల్ల 10 సార్లు ఎత్తిపోస్తే తప్ప వారు అనుకున్న విధంగా మల్లన్న సాగర్కి నీరు రాదు. ప్రపంచవ్యాప్తంగా కూడా సాగునీటి ప్రాజెక్టులు, ఎత్తిపోతల ప్రాజెక్టులు ఇక్కడ సక్సెస్ లేవు. అది తెలిసి ఉండి కూడా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా అన్నీ తానే వ్యవహరించి, తానే కాంట్రాక్టరు, తానే ముఖ్యమంత్రి, తానే ఇంజనీరు, తానే మేస్త్రి, ఈ రకమైనటువంటి ఒంటెత్తు పోవడం వల్ల అధికారులు కూడా భయంతో ఎదురు చెప్పలేక వీరు చెప్పింది వినాల్సి రావడం వల్ల ప్రాజెక్టుకి దుర్గతి పట్టిందని మేము అనుకుంటా ఉన్నాం. ఒక బీసీ నాయకుడిగా మాకు ఎవరు వచ్చి మద్దతునిచ్చినా మేము ఆహ్వానిస్తాం. బట్ ఏంటంటే ఇప్పుడు నా వల్ల ఇది అనే మాట ఏతుందో చాలా ఆశ్చర్యం వేస్తూ ఉంది. 42% రిజర్వేషన్ స్థానిక సంస్థలు ఇస్తామనే మాట కామారెడ్డి డిక్లరేషన్లో 2023 ఎన్నికలకు ముందు నేనే ఆ డిక్లరేషన్ ప్రవేశపెట్టడం జరిగింది. తర్వాత అదృష్టవశాత్తు నేను పీస్ ప్రెసిడెంట్ అయ్యాను. నేను అయిన తర్వాత 2 బిల్లుల రూపంలో వచ్చాయి. ఇప్పుడు మేము బీసీ నాయకులము, నాతో పాటు బీసీ మంత్రులు, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్ని మార్లు దీని మీద చర్చించుకున్నాము, ఎంత కసరత్తు చేశాము, ఎంత లోతుగా అధ్యయనం చేశాము. 42% బిల్లు ఇచ్చినప్పుడు సపోర్ట్ చేసినట్టు బీజేపీ ఎమ్మెల్యేలు ఇప్పుడు కిషన్ రెడ్డి ఒత్తిడా, అమిత్ షా ఒత్తిడా, రామచంద్ర ఒత్తిడా ఎవరు మాట్లాడలేదు. ఇక్కడ మద్దతు ఇచ్చిన వాళ్ళు కేంద్రం కూడా మద్దతు ఇవ్వాలి కదా. ఎందుకు తోక ముడుస్తూ ఉన్నారు? 8 మందికి పైగా శాసనసభ్యులు ఉన్నారు, 4 పార్లమెంట్ సభ్యులు ఉన్నారు, అందులో ఒకరు మంత్రిగా ఉన్నారు బీసీలు. మీరెందుకు మాట్లాడలేకపోతా ఉన్నారు? కిషన్ రెడ్డి గారు బీసీలకు వ్యతిరేకంగా అంత బాటంగా మాట్లాడి ఇది మైనార్టీలు ఉంటే ఇవ్వమని ఒక నెపం చూపిస్తే మీరు